హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రోలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. ఇంగ్రాలిట్ ఇప్పుడు యాప్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఉంచడం అనేటువంటిది జరిగింది. అందులో మనము అందించే కోర్సులు ఏంటి అంటే, ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్‌గా వీడియోస్ వస్తాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి టెస్ట్‌లుంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి జేఎల్‌డీఎల్‌పీఎల్ ఇంగ్లీష్ కోర్స్ అనేటువంటిది కూడా మనము స్టార్ట్ చేసున్నాం. దాంట్లో కంప్లీట్ కోర్స్ అన్నమాట ఇది కూడా. ఇందులో కూడా మీకు వీడియోస్ వస్తాయి. అలాగే పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే టెస్ట్‌లు కూడా ఉంటాయి. అలాగే తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా మనము కోచింగ్ అనేటువంటిది ఇస్తున్నాము. దీనికి సంబంధించి కూడా కంప్లీట్ వీడియోస్, ఇంకా గ్రామర్, మెథడాలజీ మొత్తం సిలబస్‌లో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అన్ని కోర్సెస్‌కి మనము అందించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి జేఎల్‌డీఎల్ కోర్స్ కూడా కంప్లీట్ కోర్స్ అనేటువంటిది మనం అందివ్వడం జరుగుతుంది. ఈ కోర్సెస్ అన్నీ కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ తోటే రావడం అనేది జరుగుతుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ మంది ఇంగ్రాలిట్ యాప్‌ని మీరు ప్లే స్టోర్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకొని, సో, అక్కడ ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవి ఇక్కడ మీకు చూపించినటువంటి కోర్సెస్‌కి సంబంధించి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే యూ కెన్ బై దేర్. ఓకే. ఇంకా మనము మన లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద స్టోరీ ఏ లెటర్ టు గాడ్ బై సిఎల్ ఫియంటెస్ డిపిక్ట్స్ ద అన్వేవరింగ్ ఫెయిత్ ఆఫ్ ఏ ఫార్మర్ ఇన్ గాడ్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేటువంటిది ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి ఒక స్టోరీ. దీన్ని ఎవరు రాశారు అంటే జిఎల్ ఫియంట్స్ గారు రాశారు. ఇందులో జిఎల్ ఫియంట్స్ గారు దేని గురించి మనకి డిపిక్ట్ చేశారు అంటే డిస్క్రైబ్ చేశారు అంటే అన్వేవరింగ్ ఫెయిత్ ఆఫ్ ఏ ఫార్మర్ ఇన్ గాడ్. అంటే దేవుని యందు అసలు ఎలాంటి డౌట్ లేనటువంటి నమ్మకం కలిగినటువంటి ఒక ఫార్మర్ గురించినటువంటిదే ఈ స్టోరీ ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది. ఇట్ బిగిన్స్ విత్ ఏ ఫార్మర్ నేమ్డ్ లెంచో. అంటే మనకి ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఫార్మర్ యొక్క ఎక్స్‌పెక్టేషన్ తోటి స్టార్ట్ అవుతుంది. మరి ఆ ఫార్మర్ యొక్క నేమ్ ఏంటి అంటే లెంచో అనేటువంటి అతను ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడనేది చూద్దాం. హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ ఏ రెయిన్ షవర్ టు నరిష్ హిస్ ఫీల్డ్స్ ఆఫ్ కార్న్. అంటే ఈయన యొక్క పొలంలో ఈయన కార్న్ అనేటువంటి పంటను వేసుంటాడనమాట. మొక్కజొన్నని. ఓకేనా? సో, మరి అదేమో చాలా మంచిగా పూత పూసుంటుంది. అంటే మంచి ఫ్లవర్స్ తోటి ఫుల్‌గా ఉంది. ఇప్పుడు దానికి ఏం అవసరము అంటే ఇట్ నీడ్స్ రెయిన్ అనమాట. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ అంతా కూడా ఇప్పుడు ఆ మొక్కజొన్నలాగా మారాలి అంటే ఆ భూమికంతా కూడా వర్షం అనేటువంటిది అవసరం. కాబట్టి లెంచో వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ ఏ రెయిన్ షవర్. అంటే ఒక పెద్ద రెయిన్ కానీ, లేదా కనీసం కొంత వర్షమైనా సరే పడితే బావుంటుంది అనేసి లెంచో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాడు. హి ఈస్ కాన్ఫిడెంట్ దట్ హిస్ హార్వెస్ట్ ఈస్ గోయింగ్ టు ఈల్డ్ హిమ్ హ్యూజ్ ప్రాఫిట్స్ లైక్ ఇట్ డస్ ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం తనకి ఎలాగైతే మంచి పంట అనేది దొరుకుతుందో, అలాగే ఈ సంవత్సరం కూడా మంచి పంట అనేటువంటిది తన చేతికొస్తుంది అనేసి ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడనమాట. ఎవరు చాలా నమ్మకంగా ఉన్నారు అంటే లెంచో చాలా నమ్మకంగా ఉన్నాడు. దట్ మీన్స్ దిస్ టైమ్ ఆల్సో హీ మైట్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. అలాంటి కాన్ఫిడెంట్ తోటే ఉన్నాడాయన. టు హిస్ అట్‌మోస్ట్ ఎక్సైట్‌మెంట్ rainfall did happen, but sooner
ఇట్ టర్న్డ్ ఇంటూ ఏ హెయిల్ స్టార్మ్ డిస్ట్రాయింగ్ హిజ్ ఎంటైర్ క్రాప్ ఫీల్డ్. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మొదట్లో వర్షమే స్టార్ట్ అయింది. ఓకే. ఇట్ స్టార్టెడ్ లైక్ ఏ హెవీ రెయిన్. అంటే ఇట్ స్టార్టెడ్ రెయినింగ్ అనమాట. బిగినింగ్‌లో ఇట్ స్టార్టెడ్ రెయినింగ్. అట్ దట్ టైమ్ లెంచో ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ వాటెవర్ హీ ఎక్స్‌పెక్టెడ్ ద సేమ్ హ్యాపెండ్. తనేం ఎక్స్‌పెక్ట్ చేశాడు? మంచిగా వర్షం పడితే బావుంటుంది అనేసి అనుకున్నాడు. ద సేమ్ హ్యాపెండ్ హియర్. దట్స్ వై హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ తరువాత ఏం జరిగిందంటే దట్ రెయిన్‌ఫాల్ టర్న్డ్ ఇంటూ ఏ హెయిల్ స్టార్మ్. అంటే తర్వాత ఏం జరిగింది అంటే ఆ రెయిన్ ఏదైతే ఉందో అది తరువాత ఒక పెద్ద వడగండ్ల వానలాగా మారిపోయింది. అంటే ఒక హెయిల్ స్టోన్స్ రెయిన్ లాగా మారిపోయిందనమాట. హెయిల్ స్టోన్స్ అంటే వడగండ్లు. ఆకాశంలోంచి చినుకులకు బదులుగా మంచుగడ్డలు పడతాయన్నమాట. దాన్నే ఏమంటాము అంటే హెయిల్ స్టోర్మ్ అనేసి అంటాము. దానివల్ల ఏమైందంటే తన క్రాప్ ఫీల్డ్ మొత్తం గూడా నాశనమైపోయింది. దాంతోటే హీ ఫెల్ట్ వెరీ సాడ్. లెంచో ఫెల్ట్ వెరీ సాడ్ అట్ దట్ టైమ్. బికాస్ ద హెయిల్ స్టార్మ్ had destroyed his entire crop. The damage posed a threat to the family's survival as their entire livelihood was dependent on the year's produce. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఏమైపోయింది అంటే చాలా దారుణంగా తయారైపోయింది. ఎందుకని అంటే ఈ హార్వెస్ట్ మంచిగా వస్తేనే వాళ్ళు సంవత్సరం మొత్తం గూడా వాళ్ళ యొక్క తిండికి, ఇంకా వాళ్ళ యొక్క ఖర్చులకి వీటన్నిటికి మంచిగా సరిపోతుంది. మరి ఇప్పుడేమో ఈ పంటంతా గూడా నాశనం అయిపోయింది. కాబట్టి అసలు వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గూడా ఫుడ్‌కి ఏం చేయాలా అని ఆలోచించే పరిస్థితి అన్నమాట. ఆల్‌దో డిస్‌హార్టెన్డ్ ద ఫ్యామిలీ హాడ్ రోబస్ట్ బిలీఫ్ ఇన్ ద ఆల్‌మైటీ. అంటే వాళ్ళందరూ కూడా బాధలోనే ఉన్నారు. కాదని చెప్పము. కానీ ద కంప్లీట్ ఫ్యామిలీ హ్యాడ్ గ్రేట్ బిలీఫ్ ఇన్ ద ఆల్‌మైటీ. అంటే దేవుడు ఎలాగైనా సరే మాకు హెల్ప్ చేస్తాడు అనేసి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా నమ్ముతూ ఉందన్నమాట. లెంచో డిస్పైట్ హ్యావింగ్ వర్క్డ్ డే అండ్ నైట్ ఎట్ ద ఫీల్డ్ knew how to write and thus decided to write a letter to God explaining his situation and asking for help. అంటే మనం అనుకోవచ్చు లెంచో ఎప్పుడు ఆ పొలంలోనే పనిచేస్తుంటాడు కదా! తనేమన్నా ఇల్లిటరేట్ ఏమో అనేసి మనం అనుకోవచ్చు. బట్ లెంచో ఈజ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్ పర్సన్. హి ఈజ్ ఎ లిటరేట్. అంటే తనకి చదువు రాదేమో అనేసి మనం అనుకోవచ్చు. కానీ లెంచోకి చక్కగా చదవడం వచ్చు. రాయడం గూడా వచ్చు. కాబట్టి లెంచో ఒక డెసిషన్ తీసుకున్నాడు. వాట్ వాస్ ద డెసిషన్ హి హాస్ టేకెన్ అనేది మనం చూస్తే హి వాంటెడ్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. తను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే హి వాంటెడ్ టు రైట్ ఎ లెటర్ టు గాడ్. దేవుడికి ఒక లెటర్ రాయాలనుకుంటున్నాడు. అందులో ఇతను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు అంటే హి థాట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయినింగ్ హిస్ సిట్యుయేషన్. అసలు తనకి ఇంత కష్టం ఎలా వచ్చింది? అసలు తనకొచ్చిన కష్టమేంటి? ఇంకా ఈ కష్టం వల్ల ఫ్యూచర్‌లో తను తన ఫ్యామిలీ పడబోయేటువంటి బాధ ఏంటి? వీటన్నిటి గురించి హి థాట్ ఆఫ్ రైటింగ్ ఇన్ దట్ లెటర్ టు గాడ్. అండ్ వన్ మోర్ థింగ్ హి వాంటెడ్ టు ఆస్క్ గాడ్. హి వాంటెడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. సో, దేవుడిని తను ఇప్పుడు హెల్ప్ అడగాలనుకుంటున్నాడు. సో, తనకి ఇప్పుడు 100 పీసెస్ కావాలి అనేసి ఒక లెటర్ రాసి దేవుడికి పంపించాలి అనేసి అనుకుంటున్నాడు. హి వెంట్ టు టౌన్ టు పోస్ట్ హిస్ లెటర్ అడ్రెస్డ్ టు గాడ్. సరే, లెంచో వచ్చేసి టౌన్‌కెళ్ళాడు. పోస్ట్ ఆఫీస్ దగ్గరికెళ్ళాడు. అక్కడ తను ఆ పోస్టల్ స్టాంప్ కూడా తీసుకొని తను రాసినటువంటి ఆ లెటర్ యొక్క ఎన్వలప్‌కి అంటించి దానిపైన అడ్రెస్ ఉంటుంది గదా! ఆ అడ్రెస్ దగ్గర టు గాడ్ అని రాసాడంతే. రాసేసి దాన్ని పోస్ట్ చేశాడు. ద లెటర్ ఆన్ బీయింగ్ నోటీస్డ్ బై పోస్ట్ మాస్టర్ ఎట్ ఫస్ట్ అమ్యూజ్డ్ హిమ్. బట్ దెన్ మోటివేటెడ్ హిమ్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫార్మర్ సో యాజ్ టు కీప్ హిస్ ఇమ్మెన్స్ బిలీఫ్ ఇంటాక్ట్. అంటే మొదట్లో ఆ లెటర్‌ని చూసినటువంటి పోస్ట్ మాస్టర్‌కి కొంత ఫన్‌గా అనిపించింది.
బట్ తరువాత ఆ పోస్ట్ మాస్టర్‌కి ఆ ఫార్మర్ యొక్క ఫెయిత్ అనేటువంటిది దేవుడి పైన ఎంత గొప్పగా ఉంది అనేటువంటి దాన్ని చూసి ఆ పోస్ట్ మాస్టర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఓకేనా? అంటే అరే! ఏంటిది? ఈ ఫార్మర్‌కి దేవుడి పైన ఇంత నమ్మకం ఏంటి? దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్‌లో ఎసేసాడే. ఇలాంటి అతనికి ఎలాగైనా సరే మనం హెల్ప్ చేయాలి అనేసి అనుకుంటాడు ఆ పోస్ట్ మాస్టర్. కాబట్టి ఆ లెటర్‌ని ఓపెన్ జేసి చూస్తాడనమాట. సో, అందులో లెంచో వచ్చేసి తను మళ్ళీ పంట వేసేదానికి, ఇంకా తన ఫ్యామిలీ చక్కగా కొంతకాలం గడిపేదానికి హీ నీడ్స్ 100 పీసోస్. సో, తనకి 100 పీసోస్ కావాలి అనేసి లెటర్ రాసుంటాడు దాంట్లో. ఇప్పుడు పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఏమనుకుంటాడు అంటే, ఎలాగైనా సరే అమౌంట్ అనేటువంటిది ఆయన అరేంజ్ జేసి తను ఆ ఫార్మర్‌కి పంపించాలి అనేసి అనుకుంటాడు. కానీ 100 పీసోస్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అన్నమాట. అంటే 100 పీసోస్ అనేటువంటిది చాలా చాలా పెద్ద అమౌంట్ అది. హీ కంట్రిబ్యూట్స్ ఫ్రమ్ హిస్ సాలరీ అండ్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ హిస్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ హూ విల్లింగ్లీ కంట్రిబ్యూటెడ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. అప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ వచ్చేసి తన యొక్క సాలరీలోంచి కొంత పార్ట్‌ని అలాగా సెపరేట్ చేశాడు. అలాగే తన యొక్క కొలీగ్స్ అంటే తన ఆఫీస్‌లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఆ ఫార్మర్ యొక్క ఆహ్, పరిస్థితి చెప్పి కొంత అమౌంట్ కలెక్ట్ చేశాడు. తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఒక యాక్ట్ ఆఫ్ చారిటీ లాగా అంటే ఒక డొనేషన్ లాగా కలెక్ట్ చేసి ఈ మనీ అంతా కలెక్ట్ చేసినప్పుడు అది ఎంతయింది అంటే, టు హిస్ డిస్మే హి కుడ్ ఓన్లీ కలెక్ట్ 70 పీసోస్ విచ్ హి వ్రాప్డ్ ఇన్ అన్ ఎన్వలప్ టు మేక్ ఇట్ సీమ్ లైక్ ఏ రిప్లై ఫ్రమ్ డెయిటీ. సో, ఈ పాపం తను ఎంత కష్టపడినా గాని పోస్ట్ మాస్టరు 70 పెసోస్‌నే తను కలెక్ట్ చేయగలిగాడు. సరే ఈ 70 పెసోస్‌నే పోస్ట్ మాస్టర్‌కి పంపిద్దాము. కానీ తను పంపించినట్లుగా పంపించట్లేదిక్కడ. ఎవరు పంపించినట్లుగా 70 పెసోస్‌ని ఫార్మర్‌కి పంపిస్తున్నాడు అంటే, గాడ్ పంపించినట్లుగా. ఓకే. ఎందుకంటే పోస్ట్ మాస్టర్ ఇక్కడ ఏం నిలబెట్టాలనుకుంటున్నాడు అంటే, ఆ ఫార్మర్‌కి దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. దట్స్ వై హి వాంటెడ్ టు హెల్ప్ ద ఫార్మర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఓకేనా? దేవుడి పేరు మీద అతనిప్పుడు లెంచోకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు పోస్ట్ మాస్టర్. ఆన్ హావింగ్ ఫౌండ్ ద లెటర్, ద రైటర్ లెంచో ఈస్ నాట్ ఎట్ ఆల్ షాక్డ్. సరే ఆ 70 పెసోస్‌ని ఒక ఎన్వలప్‌లో ఆహ్, దాన్ని పెట్టి తర్వాత దాన్నొచ్చేసి లెంచ్ వస్తాడనమాట. ఆ నెక్స్ట్ సండే అట్లాగొస్తాడు. నెక్స్ట్ అట్లా వచ్చినప్పుడు, సరే ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళేం జేస్తారు అంటే, అతనికి దాన్ని ఇస్తారనమాట. ఆ కవర్ ఇస్తారు. దాన్ని ఓపెన్ జేసినప్పుడు లెంచో వాస్ నాట్ ఎట్ ఆల్ షాక్డ్. లెంచో అసలు ఏమాత్రం గూడా షాక్ అవ్వడు. సర్ప్రైజ్‌గా ఫీల్ గాడు. ఎందుకంటే తనకి దేవుడి పైన అంత నమ్మకం. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకం అన్నమాట. బట్ ఇన్‌స్టెడ్ హి గెట్స్ యాంగ్రీ ఆన్ ఫైండింగ్ దట్ ద అమౌంట్ ఈస్ లెస్ థాన్ వాట్ హాడ్ ఎక్స్‌పెక్టెడ్. కానీ తరువాత ఆ అమౌంట్‌ని కౌంట్ చేసినప్పుడు లెంచో కోపమొస్తుంది. ఎందుకంటే తను ఎక్స్‌పెక్ట్ చేసింది 100 పీసోస్. బట్ ఇక్కడుండేదేమో 70 పెసోస్. దాంతోటే లెంచోకి కోపమొచ్చేస్తుంది. ఓకే. హి గెట్స్ యాంగ్రీ. హి అగైన్ రైట్స్ ఎ లెటర్ టు గాడ్. ఇప్పుడు గాడ్‌కి మళ్ళీ ఒక లెటర్ రాస్తున్నాడు లెంచో. అందులో ఏమని రాస్తున్నాడు అంటే, హి వాస్ కన్వేయింగ్ హిస్ డిసప్పాయింట్‌మెంట్. సో, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను గాడ్ అనేసి రాస్తున్నాడు. అండ్ డిస్ట్రస్ట్ ఇన్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ హూ థాట్ హి హూ హి థాట్ హాడ్ స్టోలెన్ ద రిమైనింగ్ అమౌంట్. ఇది ఒక ఐరనీ అన్నమాట. అంటే ఒకటి అనుకుంటే మరొకటి జరగడం అంటారు ఐరనీ అంటే.
ఓకే. వాట్ వి ఎక్స్‌పెక్టెడ్ వోంట్ బి హ్యాపెండ్ అన్నమాట. సో, ద ఆపోజిట్ విల్ బి హ్యాపెనింగ్ హియర్. సో, ఏం జరిగిందనేది చూద్దాం ఇప్పుడు. దేవుడికి ఏమని లెటర్ రాస్తున్నాడంటే లెంచో, సో, గాడ్ ఐ నో డెఫినైట్‌లీ యూ హావ్ సెంట్ మీ 100 పీసోస్. నువ్వైతే నాకు 100 పీసోస్‌ని పంపించుంటావు. దాంట్లో డౌట్ లేదు. నువ్వసలు మిస్టేక్ చేయవు. నాకు నీ పైన బాగా నమ్మకం ఉంది. కాకపోతే నువ్వు పంపించినటువంటి 100 పీసోస్‌లో నాకు 70 పీసోస్ మాత్రమే వచ్చాయి. మేబీ ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఆ 30 పీసోస్‌ని తీసేసుకున్నారు. సో, వీళ్ళంతా కూడా చాలా క్రూక్డ్ పీపుల్ అనేసి అంటాడనమాట. ఓకే. ఎవరు లెంచో. సో, తనకు తెలీదసలు ఏం జరిగిందక్కడనేసి. కాబట్టి మళ్ళీ దేవుడిని డిమాండ్ చేస్తాడు. పీసోస్‌ని పంపించు. బట్ ఈసారైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పంపించొద్దు. వేరే రకంగా నా దగ్గరికి అమౌంట్ వచ్చేలాగా పంపించు అనేసి ఆ లెటర్‌లో రాసుంటాడు. ఆ లెటర్ అనేటువంటిది పోస్ట్ మాస్టర్ చదువుతాడనమాట. తర్వాత ఏం జరిగింది అనేది మనకైతే ఈ లెసన్‌లో ఉండదు. సో, అది మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తాడు రైటర్ ఇక్కడ. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా స్టోరీ అనమాట. హ్మ్. సో, మీకైతే చాలా క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్. ఓకేనా? క్లియర్‌గా అర్థమైంది కదా! రైట్. థాంక్ యూ వెరీ మచ్.